రాత్రింబవళ్ళు ఎంతో పని చేసి శక్తినిస్తుంది. ఇంత ఆహారం వేస్తే పనిచేస్తుంది, అసలు వేయకుండా ఉండకూడదు. అర్థమైందా? ఈ ప్రాణవాయువును చూచి పరిమిత ఆహారంతో అపరిమితమైన సేవ చేయవలే అన్నటువంటి రహస్యాన్ని తెలుసుకున్నాను. కాబట్టి రెడ్డి గారు ఇంత తినక్కర్లా, అర్థమవుతుందా? ఆహారం ఇంత వేస్తే చాలు, దానితోంచి వచ్చి విడుదలయ్యే శక్తి చాలా అపరిమితంగా వస్తుంది. అర్థమైందా? కుమ్ముడు అక్కర్లేదురా అయ్యా, అది చెప్పేది. ఓకే, సో జీవరక్షణార్థం మాత్రమే భోజనం చేయాలి. అంటే నువ్వు జీవించడానికి ఎంత అవసరమో అంతవరకే ఆహారం తిని. అందుకోసం భగవద్గీతలో ఏం చెప్పారు? ఉన్నటువంటి మన ఉదర స్థానాన్ని 3 భాగాలుగా చేసుకునేటట్లయితే ఒక భాగంలో స్థూలమైన ఆహారం, ఒక భాగంలో ద్రవ పదార్థములు లేక మంచినీరు, ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలి. ఎందుకని? లోపల అది మామూలుగా కవ్వంతో మనం చిలుకుతాం కదా, అట్లా లోపల పరమాత్మ చిలుకుతాడు ఆహారాన్ని. ఆ చిలకటానికి ఖాళీ ఉంచాలి, తగినంత ఆహారం సేకరించాలి. బుద్ధి వికృత వేషాలు చిత్తసాంచల్యం పొందనంత వరకు తగినట్లుగా వాడుకోవాలి. ఈ ఆహారం ఎక్కువైతే ఏమవుతుందంటే నీకు లేనిపోని తప్పుడు ఆలోచనలు వస్తాయి.